సార్ నాది కారణపేట సార్. నా పేరు కుర్వ వీరేష్ సార్. కుర్వ వీరేష్ మాది 3/4 సెంటు కారణపేటలో స్థలం ఉంది సార్. ఆ ఇల్లు పడిపోయింది, స్థలం ఉంది. నేను నా చిన్న ఇల్లు అని చెప్పి నేను పక్కకు వచ్చి బతుకుతున్నాను సార్. నా భూమి సలీం దగ్గర పనిచేసేవాడిని. నాకు బీపీ షుగర్ ఎక్కువైంది వల్ల మానేసి ఇంట్లో ఉన్నాను సార్. నా భార్య పనిచేసి 4 ఇంట్లో పాచి పని చేసి నా భార్య నన్ను కాపాడుతుంది సార్. మాత్రాలు మొబిన్ డాక్టర్ సార్ నాకు చూసేది, ట్రీట్మెంట్ ఇచ్చేది. 5 సంవత్సరాలు అయింది సార్. వాళ్ళు నన్ను టార్చర్లు పెడుతున్నారు. పేపర్ ఉరుకుందప్ప, పేపర్ ఆంజనేయులు గారు మా పాప వెనక ముందుండి వాళ్ళు వెనకలు నడిపిస్తున్నారు. దీంట్లో ఎరకలు పెద్దది కూడా ఉంది సార్. హస్తము మమ్మల్ని ఎక్కడ చేసుకుని తినడం లేదు. నా భార్య మీద నిందలు మోపుతున్నాడు. ఎట్లా చేస్తున్నాడు. మా చెల్లెలకు లేని కూలివన్నీ నేర్పిస్తున్నాడు. ఆయన ఎవరు నబీ లాయర్ అంట. ఆయన కూడా ఏమేమో చట్టాల గురించి చెప్పి మమ్మల్ని చేయడానికి పనులు చేపిస్తున్నాడు. సబ్ కలెక్టర్ గారు కొట్టిపడేసినారు, జడ్జి మేడం గారు కొట్టిపడేసినారు. ఆయన నా విన్నవించకుండా అట్లనే చేస్తున్నారు. కోర్టు ధిక్కారం పాల్పడినారు. సబ్ కలెక్టర్ కూడా పాల్పడినారు. చట్టం వీళ్ళింట్లోనే ఉంది. చట్టం వాళ్ళకి చుట్టమైంది, న్యాయం నట్టింట్లో ఉంది. వారికి ధర్మం దత్తత తీసుకున్నారంట. వాళ్ళు అంతా మా చేతుల్లో ఉంది అంటారు. డబ్బులు పడేసేస్తామంటారు. అదే డబ్బులు నాకు ఇస్తే మీ స్థలం మీకు ఇచ్చేస్తాను కదా, అది లేదంటారు. వానికి 30,000 ఇచ్చి, వీళ్ళకి 30,000 ఇచ్చి, సూర్యమోహన్ రావుకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు. కానీ అవు నువ్వు తీసుకో, ఆడపిల్లల్లో బతుకు, మాకు ఇచ్చిడు ఏదో అని ఆడపిల్లని అడగొచ్చు కదా. అడుగురు. వాళ్ళు 2 లక్షలు ఇస్తే నేను ఇప్పుడు ఇచ్చేస్తాను, నాకు సంబంధం లేకోకుండా. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఊగులే ఫ్రీగా రావాలని నన్ను ఇలా టార్చర్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా టార్చర్లు చేస్తున్నారు. నా కూతురికి విడాకులు వచ్చేటట్లు చేసినారు. అంతా ఇచ్చేసినారు సార్. మాకు వచ్చేటివన్నీ ఇచ్చేసినారు. ఇల్లీగల్ పనులు అన్నీ. నా కూతురు నా అల్లునితో ఏమేమో చెప్పి మా అల్లునికి నా కూతురికి కొనుకోబెట్టి అది ఇప్పించేసినారు. మళ్ళీ ప్రతి ఒక్కటి సార్, ప్రతి ఒక్కటి ఎక్కడన్నా నా భార్య పని చేసేకపోతే అక్కడ రోడ్డు మీద నిలబెడితే టూ అని ఉంచేది. ఎట్లా మాట్లాడి మార్కెట్లో కూడా ఇది ప్రూఫ్ వినిపిస్తాను సార్. కాయగూరలు అమ్మే వాళ్ళతో నా భార్యను ఎక్కడ పోతే అక్కడ తిట్టేది, నోటికి వచ్చిన మాట్లాడేది, DNA టెస్ట్ చేపిస్తాననేది నా భార్యను. నన్ను కూడా అట్లనేది, నీ పెంటోడు నీ పిల్లలు గారు అనేది. నాకు మా శాంతి చెల్లెలు ఇట్లా ఏమేమో వల్గర్గా మాట్లాడుతుంది సార్. అన్నీ చాలా వల్గర్గా మాట్లాడుతుంది సార్. ఆ ఇంటి ఆస్తి కోసము 2 వస్తాయి కదా, ఇది ఇల్లు వస్తుంది, అది వస్తుంది, రాజశేఖర రెడ్డి ఇచ్చింది వస్తుంది. వాడిని ఏమన్నా చేసి హింసించి సంపాలా అని ఆ పాప ప్లాన్ వేసింది. మొగుడు మొన్న వచ్చినాడు, డబ్బులు ఇస్తానని చెప్పి తాడేసి గినాడు. తస్లీం అందరూ తీసినారు సార్. ఇక్కడ అంతా అయిపోయింది సార్. నాకు అది గిర్నీకి వేస్తారు కదా సార్ పట్ట, ఆ పట్టతోన వేసి గొంతుకి లాగినాడు సార్. లాగినాడు. ఈ సంతకం పెట్టి అని ఇచ్చేస్తున్నారు సార్. మొన్న పిలిచి వాళ్ళు నేను పెట్టుకోకున్నందుకు ఇవన్నీ చేస్తున్నారు సార్. నన్ను నువ్వు ఒంట్రోడు, వీడు ఏమి లేదుగా ఒంట్రోడు అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైతే ఇది గవర్నమెంట్ చేంజ్ అయిందో అప్పటి నుంచి వాళ్ళది పవర్ ఎక్కువైపోయింది సార్. ఇది చేయనీకి అన్నికి లేదు. ఒక కోర్టు కాదు, ఒక్కొక్క సబ్ కలెక్టర్ కాదు, ఒక స్టేషన్లు కాదు, 3 టౌన్ 2 టౌన్ తాలూకా స్టేషన్ ఎక్కడ చూస్తే అక్కడ పిలిచేది. ఆయన ఎవరు అప్పుడు రిటైర్డ్ అయిన పోలీసుతో కూడా బెదిరించినారు సార్. నారాయణ అంట ఆయన, ఏఎస్ఐ నారాయణ అంట, MM కాళ్ళు అంటారు సార్. ఆయన రిటైర్డ్ అయినారంటారు సార్. ఆయనతో నిన్న బెదిరించినారు మాకు ఫోన్ చేసి. ఆయనది కూడా ఉంది సార్, చూపిస్తాను చూడండి సార్. నారాయణ ఆయన మాట్లాడిన రికార్డింగ్ ఉంది సార్. నారాయణ రిటైర్డ్ అయినా ఏఎస్ఐ. నేను రిటైర్డ్ అయిన కానిస్టేబుల్. ఇంటికి ఎవరిని చూస్తే వాళ్ళు రౌడీలు పంపిస్తారు, పోలీసులు. రిటైర్డ్ ఏఎస్ఐ కూడా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అందరూ వాళ్ళ పక్క ఉంటే మేము ఏమైపోవాలా? మా సమాజంలో మాకు బతకడానికి హక్కు లేదా? మాకు సావాలా వీళ్ళ చుట్టూ నుంచి? మా తల్లి కూడా అట్లే ఉంది. మా తల్లి కూడా ఏమన్నా జరిగినా ఏమన్నా చేసినా
పోలీసులు ఏమన్నా శిక్షించినా మీ మీడియా తరఫున మాకు న్యాయం జరగాల. ఎస్సీ వరకు పోతాం, మేము పోయి పెడతాం విక్రాంత్ పాటిల్ సార్ గారికి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఇంటి వరకు పంపిస్తున్నారు, కానిస్టేబుల్ని రౌడీల్ని పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. రాత్రి కూడా ఎవరెవరినో పంపిస్తున్నారు ఇంటికాటికి. చూడండి, మీరు మమ్మల్ని రక్షించాలి. ఆ ఉరుకుందప్ప గారికి మేము ఏం చేస్తున్నామో, ఆంజనేయులు గారికి మేము ఏం చేస్తున్నామో, వాళ్ళ కడుపు మీద పిల్లలు ఉన్నారో లేదో మాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు? ఏమన్నా ఉంటే సివిల్ కేసులు అవుతాయి, అక్కడ కోర్టులో తెలుసుకోండి అని చెప్పాలా. కానీ ఎందుకు ఇలా మా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ఏమో నాకు అసలు అర్థం కాదు. ఎరుకలు పెద్ద అందరూ వాళ్ళ వెనుకలు ఉన్నారని పవర్ ఆమెకు, మా శాంతికి. మమ్మల్ని టార్చర్ లేని టార్చర్ కాదు, గేర్లో వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏనాడని ఇది చేసిన మల్లప్ప దగ్గర పోయినాడు, బంగారం ఎత్తుకుపోయినాడు అని చెప్పినారు. చిరంజీవి ఫ్యాన్స్ మల్లప్ప దగ్గర బంగారం ఎత్తుకుపోయినాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట చెప్తారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట చెప్తారు. ఏరియాలో కూడా ఏమంటారు, వాడు కింద కట్టుకుంటే మేము కింద కట్టుకుంటే వాడు పైన కట్టుకుంటాడు అని చెప్పినారు. మళ్ళీ పోయి అడిగితే లేదు, నీకు లేదు, రానికి లేదు, గేర్ల వాళ్ళు రానివ్వరు అన్నారు. అందుకే ఆ వీడియో తీసి పెట్టినాను సార్. మీకు గేర్ల వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? నేను ఏమైనా చేసింటే కదా గేర్ల రానికున్నట్లు. ఆడపిల్లలు ఆడుకున్నాను సార్ 53 ఏళ్ళు. నాకు ఈ నరకం ఏం సార్ ఇది? నాకు అంత టార్చర్లు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఊపినే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానంటే ఎట్లా సార్ మీరు? దానికి ప్రూఫ్ ఉండాలిగా. దీపై నాగరాజు కూడా గోల్మాల్ చేసి మమ్మల్ని ఇరికిస్తున్నారు సార్ ఆయన. ఆయన 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 ఇన్వాల్వ్మెంట్ ఉంది చూడు ఆ దీంట్లోన. ఆయన మాట్లాడి